వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. చంద్రబాబు కూటమి తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి బాబు క్యాబినెట్లో ఎవరెవరు మంత్రులు అవుతారు అన్నది చూస్తే చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి అంటున్నారు. సీనియర్లను కాదని ఈసారి క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి, యువకులకు, మహిళలకు, బీసీలకు, కొత్త తరానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి ఈసారి బీజేపీ, జనసేన కూడా ఉండడంతో వారికి ఎన్నెన్ని బెర్తులు కేటాయిస్తారు అన్నది కూడా సస్పెన్స్గా మారింది. మహిళల పరంగా చూస్తే తంగిరాల సౌమ్య, వంగల్పూడి అనిత పేర్లు ప్రధానంగా చర్చకొస్తున్నాయి. ఇక సీనియర్ల నుంచి శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ రేసులో ఉన్నారు. వీరిద్దరూ బీసీలే. విజయనగరం నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ, సీనియర్ కళా వెంకట్రావు, అలాగే కొండమురళి ఎస్సీ కోటాలో పదవులు ఆశిస్తున్నారు. అయితే ఓసీలు ఎక్కువ మంది ఉండడంతో సుజయ్ కృష్ణకు ఛాన్సులు కాస్త తక్కువే. విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాస్ రేసులో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప అలా లేదా జ్యోతుల నెహ్రూలో ఒకరికి అవకాశం ఉంటుంది. అలాగే బుచ్చయ్య చౌదరి రేసులో ఉన్న కమ్మలు ఇప్పటికే ఎక్కువ మంది ఉండడంతో బుచ్చయ్యకు ఛాన్స్ లేకపోవచ్చు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడుతో పాటు రఘురామకృష్ణరాజు ఉన్న రఘురామకు స్పీకర్ అవకాశం ఉంది అంటున్నారు. ఇక కృష్ణాలో పోటీ ఎక్కువే ఉంది. కమ్మ కోటాలో గద్దె రామ్మోహన్, కాపుల నుంచి బోండా ఉమ, బీసీ కోటాలో పార్థసారథి, కొల్లు రవీంద్ర, వైశ్య కోటాలో శ్రీరామ్ తాతయ్య రేసులో ఉన్నారు. ఇక్కడ ఎవరికి వస్తుందో అన్నది ఈ క్వశ్చన్ కష్టమే. మరి బీజేపీ కోటాలో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి ఇద్దరూ రేసులో ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి కాపు కోటాలో కన్నా లక్ష్మీనారాయణ, ఎస్సీ కోటాలో నక్క ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. జనసేన నుంచి కమ్మ కోటాలో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి కమ్మ వర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్ కు బెర్త్ ఖాయం అంటున్నారు. ఎస్సీ కోటాలో డోలబాల వీరాంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇక నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముగ్గురులో ఇద్దరికి అవకాశం ఉంది అంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డి ఎస్సీ కోటాలో ఒకరికి అవకాశం అంటున్నారు. ఇక అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈసారి పరిటాల సునీత్కు అవకాశం లేనట్టే. ఇక కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పేర్లు లైన్లో ఉన్నాయి. ఇక కర్నూలు నుంచి బీసీ సంబంధించి జనార్దన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రేసులో ఉన్నారు. మైనారిటీ కోటాలో కొందరు గెలిచినా సీనియర్గా ఉన్న నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఆయన మంత్రివర్గంలో చేరితే ఆయన స్థాయికి తగిన శాఖతో పాటు
ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలి. ఇక జనసేన నుంచి కమ్మ, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా 4 మంత్రి పదవులు ఇవ్వచ్చు అంటున్నారు. మరి ఈసారి బీజేపీ నుంచి 4 గెలిచినా కూడా 2కి మాత్రమే అవకాశం కనిపిస్తుంది. ఇక వీరిలో సుజనా చౌదరి, కామినేని రేసులో ఉన్నారు. వీరిద్దరూ కమ్మలే కావడంతో ఒకరికే అవకాశం ఉంటుంది. ఇక సత్యకుమార్, పార్థసారథి కూడా రేసులో ఉన్నారు. ఏది ఏమైనా ఈసారి కేబినెట్ కూర్పు సామాజిక వర్గాలు, ప్రాంతాల బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు 3 పార్టీలను కలుపుకొని కూర్పు చేయడం బాబుకు కత్తి మీద సాములా మారింది. రెడ్డిక అనంతపురంకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరిన్ని సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. రవిచంద్ర, మనం చూసుకుంటే అనంతపురంలో క్లీన్ స్వీప్ చేసింది టీడీపీకి. మరి ఎక్కువ అభ్యర్థులు 14 స్థానాలు కానీ 14 స్థానాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఆశావాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అసలు సిచ్యువేషన్ ఏంటి అసలు? మధు, ఈ మంత్రి పదవులకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా అనంతపురం జిల్లాలోని 14 సీట్లు ఉంటే 14 సీట్లలో కూడా పూర్తిగా కూటమి అభ్యర్థులు స్వీప్ చేసి పారేశారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే మరో స్థానం ధర్మవరం నుంచి కూడా కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ జాతీయ కార్యదర్శి ఇక్కడ విజయం సాధించారు. అయితే ఇప్పుడు సీనియర్ల నుంచి చూస్తే మాత్రం పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు రాయదుర్గం, పరిటాల సునీతమ్మ రాప్తాడు ఈ ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు చూస్తే అటు అంటే పార్లమెంటు వారీగా చూసినప్పుడు అనంతపురం పార్లమెంటు నుంచి ఒకరికి లేదా హిందూపూర్ పార్లమెంట్ నుంచి ఒకరికి అని చెప్తున్నారు. అయితే హిందూపూర్ పార్లమెంట్ నుంచి వచ్చినప్పటికీ అక్కడ సత్యకుమార్ బీజేపీ కోటాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కాబట్టి బీజేపీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కచ్చని ప్రచారం జరుగుతోంది. మరి ఇంకా టీడీపీకి సంబంధించి చూస్తే మాత్రం కదిరి నుంచి రెండోసారి గెలిచిన ఏదైతే చేనేత సామాజిక వర్గం ఏకైక ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించడం జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈసారి ఆ చేనేత సామాజిక వర్గాన్ని ప్రాధాన్యతలోకి తీసుకున్నట్టయితే కందికొండ వెంకటప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మంత్రి పదవులకు సంబంధించి చూస్తే మాత్రం అనంతపురం జిల్లానే కాదు రెండోది రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాలు అంటే ఏకపక్షంగా ప్రజలు తీర్పునిచ్చిన నేపథ్యంలో 3 పార్టీల సమతుల్యత, సామాజిక వర్గాల సమతుల్యత, ప్రాంతాల సమతుల్యత ఇవన్నిటినీ కూడా పాటించాల్సిన నేపథ్యంలో ఇది చాలా కత్తి మీద సాములాగా అని చెప్పొచ్చు. అయితే మరి మంత్రి పదవుల్లో కీలకంగా ఉన్న పదవులు అసలు 3 పార్టీల్లో బీజేపీకి ఏ మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉంది, జనసేనకి ఏ మంత్రి పదవులు కేటాయించే ఉంది, టీడీపీకి ఏ మంత్రి పదవులు వస్తాయి. ఫస్ట్ ఈ మూడింటి మీద ఈ 3 పార్టీల మధ్య క్లారిటీ రావాల్సి ఉంది. ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇస్తారో, ఇచ్చిన పదవుల్లో ఏ శాఖలు కేటాయిస్తారు, ఈ 3 మీద కూడా ఫస్ట్ స్పష్టత వచ్చిన తర్వాత మిగిలిన సామాజిక అంశాలకు వచ్చినప్పుడు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాల్సి ఉంది. కాబట్టి అంటే 3 పార్టీల నుంచి కూడా అన్ని సామాజిక వర్గాలని సమన్యాయం చేసుకునే విధంగా కూడా మంత్రివర్గ కూర్పు అయితే ఉంటుంది అనేది ఈ కసరత్తు అంతా కూడా రేపు సాయంత్రంలోగా పూర్తి చేయవచ్చు అని కూడా చెప్తున్నారు. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే మాత్రం సీనియర్ నుంచి వచ్చినప్పుడు బీసీ సామాజిక వర్గం, బోయ సామాజిక వర్గం నుంచి కాలువ శ్రీనివాసులు, మరి కమ్మ సామాజిక వర్గం నుంచి చూసినప్పుడు పయ్యావుల కేశవ్, మరోవైపు పరిటాల సునీతమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి బీసీ సామాజిక వర్గం మరి కూటమి అభ్యర్థి అయితే బీజేపీ అభ్యర్థి సత్యకుమార్, మరోవైపు కందికొండ వెంకటప్రసాద్ పేరు ఇప్పటి వరకు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ యువతకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని చూసినప్పుడైతే మరి ఇక్కడ నుంచి బండారు శ్రావణి ఎస్సీ సామాజిక వర్గం నుంచి గెలుపొందారు సింగనమల నుంచి, మరోవైపు పల్లె సింధూరారెడ్డి కూడా పుట్టపర్తి నుంచి గెలవడం జరిగింది. మరి యువతకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? సీనియర్లకే అవకాశం ఇస్తారా, యువతకు అవకాశం ఇస్తారా? రెండోది ఏ సామాజిక వర్గాలని ఏ జిల్లాలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనేది ఇదంతా కూడా ముగ్గురి పార్టీ నేతలు అధినేతలు కూర్చొని వీటి మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ 3 పార్టీల నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత ఈ ఎవరికి ఏంటి అనేది రేపు సాయంత్రానికి దాదాపుగా కూడా ఆయా జిల్లాల వారీగా పార్లమెంట్ల వారీగా ఎవరెవరికైతే ఈ మంత్రి పదవులు దక్కుతున్నాయనేది ఒక స్పష్టత అయితే మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మధు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.
ఇక ఏది ఏమైనా ఈసారి కేబినెట్ కూర్పు అనేది చంద్రబాబుకు కత్తి మీద సాములా అయితే తయారైందని చెప్పుకోవచ్చు. రైట్గా గుంటూరు విషయానికి వద్దాం. గుంటూరుకు సంబంధించి 17 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది కూటమి అభ్యర్థులు కూడా. రైట్గా గుంటూరుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుంటూరులో ఉన్నటువంటి కూటమి మొత్తాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ఆశావాహులు ఎంతమంది కనిపిస్తున్నారు? ఆశావాహులు ఉన్నటువంటి ఉత్కంఠ ఎలా ఉంది? అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? మధు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంపైయే రాష్ట్రమంతా ప్రజల చూపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఈసారి కూటమి అభ్యర్థులు 17 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. 16 తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా తెనాలి జనసేన పార్టీ విజయం సాధించడం జరిగింది. మొత్తం 17 నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఇక్కడ చాలా హేమాహేమీలంతా కూడా పోటీ పడి గెలిచినటువంటి పరిస్థితి. వారిలో ముందు వరుసలో మంత్రి పదవుల కోసం అనేక మంది నేతలు ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్మడి గుంటూరు జిల్లా వేదికగా 3 మంత్రి పదవులు వస్తాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. వానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన కింద జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక బెత్తు కన్ఫామ్ అయిందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే నాదెండ్ల మనోహర్కు ఇక్కడ పోటీ ఏమీ లేకపోవడంతో కేవలం ఒకే ఒక వ్యక్తి తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించిన నేపథ్యంలో నాదెండ్ల మనోహర్కు ఒక బెత్తు కన్ఫామ్ అయినా మిగిలిన వాడి కోసం తెలుగుదేశం పార్టీలో మిగిలిన 16 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వీరిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లాలో 7కు 7 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ అయిన నేపథ్యంలో అక్కడ మాజీ మంత్రి పుల్లారావు, అలానే ఎరపతినేని శ్రీనివాసు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. పల్నాడు జిల్లాలో వీళ్ళు ముగ్గురులో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరికి అవకాశం దక్కదనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అలానే గుంటూరు జిల్లాకు వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్కు తెనాలి పోయిన తర్వాత మిగిలిన దగ్గర నక్క ఆనందబాబు వేమూరు నియోజకవర్గం నుంచి, అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రాజధాని ప్రాంతమైనటువంటి తాటికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ కూడా నేను కూడా రేసులో ఉన్నానంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే తప్పనిసరిగా కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా సమీకరణ చేస్తున్న నేపథ్యంలో గుంటూరులో కమ్మ, కాపు, రెడ్డి, కమ్మ, కాపు, ఎస్సీ అనే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు 3 మంత్రి పదవులు వస్తాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే జనసేన పార్టీకి చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. అంటే 21కి 21 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన తర్వాత 4 నుంచి 5 పదవులు ఇస్తారంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో జాయిన్ కాకపోతే ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయంటూ కూడా బేరు చేసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ కమ్మ విజయం సాధించారు. కమ్మ కోటాలో నాదెండ్ల మనోహర్కు కన్ఫామ్ అయినా మిగిలిన 4 స్థానాల్లో ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఉభయ గోదావరి జిల్లాలో బొలిశెట్టి శ్రీనివాసు, కందుల దుర్గేష్ ఇలా కాపు నేతలలో వారిద్దరూ ముందు వరుసలో ఉన్నారు. తర్వాత బీసీ సామాజిక వర్గానికి చూస్తున్నట్లయితే కనుక బొమ్మిడి నాయకర్, అలానే బ్రాహ్మణ సామాజిక వర్గానికి లోకం మాధవి, అలానే ఎస్సీ సామాజిక వర్గం నుంచి దేవర వరప్రసాద్, వీరి పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. జనసేనకి 4 నుంచి 5 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా 3 మంత్రి పదవులు తప్పనిసరిగా వరించే అవకాశం ఉంది. వారందరిపై కూడా తప్పనిసరిగా అధిష్టానాలు క్లియర్ గా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారికంగా రేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ భేటీ తర్వాత గానీ పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రచారాలే గానీ ఎక్కడా ఎవరికి కూడా ఎటువంటి మంత్రి పదవులు కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం కులాల వారీగా, వర్గాల వారీగా, మతాల వారీగా కూడా లెక్కేసుకొని అలానే విధేయతకు, సీనియారిటీకి కూడా ప్రాధాన్యత ఇచ్చి మంత్రి పదవులకు ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ విధంగానే రానున్న రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 3 మంత్రి పదవులు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. శ్రీనివాస్, అలాగే బీజేపీకి సంబంధించి సీట్లకు కైవసం చేసుకోవడం జరిగింది. మరి బీజేపీకి ఎన్ని అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఇటువైపు జనసేన కూడాను ఈసారి విధి దుందుబిలో జనసేన ముఖ్య పాత్ర పోషించింది. అలాగే పవన్ డిప్యూటీ సీఎంగా కూడాను అంటే ఆశిస్తున్నారు, దానికి సుముఖంగా ఉన్నారని తెలిసింది. అది ఎంతవరకు కన్ఫర్మేషన్కి వచ్చింది? అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనేది ఆయన ఆశాభావం వ్యక్తం చేసే నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలోకి వెళ్తాడు, తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి కేబినెట్ పోస్ట్ తీస్తుంటాడంటూ కూడా చెబుతున్నటువంటి ప్రచారం ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక తన పార్టీలో జనసేన పార్టీలో ఎవరెవరు ఏ శాఖల మీద పట్టు ఉందో వాళ్ళకి సీనియరిటీ ప్రకారము వాళ్ళ విధేయత ప్రకారము వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం కనపడుతుంది. అయితే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ తో కలిపి 5గురికి అవకాశం ఉండే పరిస్థితి కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవడానికి కూడా అవకాశాలు అయితే కనుక మెరుగ్గా ఉన్నాయి. అలానే బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో 8 స్థానాలు అంటే 10 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. 8 స్థానాల్లో విజయం సాధించారు. 8 మంది అసెంబ్లీలో పోటీలో గెలుపొందిన తర్వాత వారిలో 2కి మాత్రమే అవకాశం ఉండే విధంగా కనపడుతుంది. ఒకటి కమ్మ, 2 రెడ్డి. అంటే కమ్మ లాబింగ్ లో చూసుకున్నట్లయితే కనుక సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ఇద్దరు ఉన్న నేపథ్యంలో సుజనా చౌదరికే అవకాశం అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం సాధించున్న నేపథ్యంలో ఆయన గతంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, కేంద్ర సహాయ మంత్రిగా కూడా చేసే నేపథ్యంలో ఆయన సీనియారిటీకి గౌరవించి ఆయనకి తప్పనిసరిగా కేబినెట్ లో అవకాశం ఉంటున్నట్టు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక అలానే 2వ స్థానం చూసినట్లయితే కనుక రాయలసీమ జిల్లాలలో ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నుంచి విజయం సాధించినటువంటి ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అక్కడ రాయలసీమ జిల్లాలో సత్యకుమార్ తో పోటీ ఉన్న సత్యకుమారే స్వయంగా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి ఆదినారాయణకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఇవ్వమని చెప్పినటువంటి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో బీజేపీ నుంచి ఇటు సుజనా చౌదరి, 2 ఆదినారాయణ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా మంత్రివర్గంలో స్థానం లభించే పరిస్థితి కనపడుతుంది. అంటే ఒకవైపు జనసేన, మరోవైపు బీజేపీ తర్వాత టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 133 మంది విజయం సాధించిన తర్వాత వారిలో కేవలం 18 నుంచి 19 మాత్రమే మంత్రి పదవులకు అవకాశం ఉన్న నేపథ్యంలో పోటీ విపరీతంగా ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా వారిని ఎంపిక చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకమైన భేటీలో పాల్గొని ఆ తర్వాత పూర్తి స్థాయి నిర్ణయం తీసుకొని మంత్రులను ఎంపిక చేసే పరిస్థితి కనుక కనపడుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ప్రచారం వేరు కానీ డైరెక్ట్ గా చూసుకుంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ పార్టీ నేతలతో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉంది. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొని రాష్ట్ర మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. అయితే అధికారికంగా ప్రకటించేంత వరకు ఇవన్నీ మనం చెబుతున్నటువంటి పేర్లన్నీ కూడా కేవలం ప్రచారంలో మాత్రమే ఉంటాయి. అంటే కేవలం చంద్రబాబు అలానే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇరువురు భేటీ అయ్యి వారు అధికారికంగా వెల్లడించిన తర్వాత ఈ పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక మరోవైపు కమ్మ కృష్ణాకు సంబంధించి కూడా కృష్ణాలో కూడా పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. కృష్ణా జిల్లాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, కృష్ణా జిల్లాలో పోటీ ఎక్కువగా కనిపిస్తుంది, ఎవరెవరి పేర్లు అంటే మొదటిగా రేస్లో ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధు, ప్రశ్న ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో కృష్ణా జిల్లా నుంచి ఎక్కువగా కమ్మ వారు ఎక్కువగా పోటీ పడుతున్నారు. అయితే కమ్మ కోటకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే 3 సార్లు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అంతకుముందు ఎంపీగా గెలుపొందినటువంటి గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పేరు వినిపిస్తుంది. అలాగే కాపుల నుంచి బోండా ఉమా, అలాగే బీసీ కోటాలో కొలుసు పార్థసారథి పేరు కూడా వినిపిస్తుంది. మరోవైపు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే మాజీ మంత్రి కొల్లి రవీంద్ర పేరు కూడా వినిపిస్తుంది బీసీ కోటలో. అలాగే వైద్య కోటకు వచ్చేసరికి అటు శ్రీరామ్ తాతయ్య పేరు అయితే వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఎవరికి వస్తుందో అనే ఏదైతే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ప్రస్తుతానికి చూస్తే అటు బీజేపీ కోటాలో అటు కామినేని శ్రీనివాస్ ఇటు కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కూడా బీజేపీ నుంచి గెలుపొంది టీడీపీ కూటమిలోనే ఆయన గతంలో ఇటు ఏదైతే మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయనకు పోటీగా ఇటు శ్రీనివాస్ బదులుగా ఇప్పుడు సుజనా చౌదరి కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి వరుస్తుంది అనేది చూడాలి. మొత్తం మీద ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఆశావాహులు అయితే మాత్రం ఎక్కువగానే ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఈ జనసేన నుంచి ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైతే గతంలో మాజీ డిప్యూటీ
స్పీకర్ గా చేసినటువంటి మండలి బుగ్గప్రసాద్ ఉన్నారు. ఆయన పేరు మాత్రం ఎక్కడ వినిపించట్లేదు. కేవలం గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు, అలాగే బీసీ కోటకు వచ్చేసరికి కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. వైశ్య కోట నుంచి మాత్రం అటు జగ్గైపేట ఎమ్మెల్యే అయినటువంటి శ్రీరామ్ తాతయ్య పేరు, ఈ 5 పేర్లు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ 5 ఎవరు ఇప్పుడు మంత్రి కాబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా కుల ప్రాతిపదికను కూడా ఈసారి ఈ మంత్రులు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దాంట్లో బీసీలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీలు కూడా పెద్దపీట వేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈసారి మహిళలు కూడా ఏదైతే 2 మహిళలు అయితే పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నందిగామ ఎమ్మెల్యే సౌమ్య కూడా ఈ యొక్క రేస్ లో ఉంది. ఆ సౌమ్యకు అటు వంగలపూడి అనిత కూడా పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఆ సామాజిక యొక్క ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మధు అదే ఎడుకుంటూ అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు కూటమిలో ఏర్పడి కూటమి వచ్చాక అందులోకి అభ్యర్థిగా ఉండి ఇప్పుడు గెలుపొందిన వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా మనం ఆనంద్ చూసుకోవచ్చు, కోటమిరెడ్డి గారు, మేకపాటి, చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటిగా వీళ్ళకి ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా, వస్తే ఎంతవరకు ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే ఆనం రామనారాయణ రెడ్డికి కానీ అటు కోటం శ్రీధర్ కానీ ఇద్దరు ఎవరికొకరికి మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా ప్రస్తుతం పోటీలో ఉన్నారు. అయితే ఇటీవల అటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి కొలుసు పార్థసారథి ఎవరైతే ఉన్నారో అటు నూజివీడు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. అలా తనకా నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెళ్ళి అక్కడ ఏదైతే నూజివీడు నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా నుంచి పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఆయన కూడా పేరైతే ఆ రేస్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ 3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే ఈ కొలుసు పార్థసారథి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని వరించబోతుంది పదవి అని చెప్పేసి చూడాలి. అయితే ప్రస్తుతానికి ఏదైతే గతంలో నుంచి కూడా పార్టీకి వెన్నంటూ ఉండి పార్టీని నడిపించినటువంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు. అలాగే వారికి కూడా ఈసారి ఏదైతే అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఎవరైతే యువకులు కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చి భారీ విజయాలతో వచ్చారో వారికి కూడా ఈసారి కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొత్తగా వచ్చినటువంటి వారిని కూడా కేబినెట్ లో తీసుకునే వారికి మంత్రి పదవులు ఇచ్చి వారిని గౌరవించాలనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఉన్నారు. అయితే మరోవైపు ఇటు జనసేన నుంచి కూడా ఒక 4 మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అది 4 ఇస్తారా లేదా 3కే పరిమితం అవుతుంది అనేది వేచి చూడాలి. అంటే ఏడుకోండి ఈసారి మీరు అన్నట్టు ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఫోకస్ అయిన వ్యక్తి మరో వ్యక్తి రఘురామ కృష్ణరాజు. ఈయనకి సంబంధించి ఎలా ఉన్నాయి అవకాశాలు, ఎలా ఉన్నాయి అసలు? ఎందుకంటే ఈసారి ఎన్నికలు ఆయన చాలా ఫోకస్ అవ్వడం జరిగింది. అంటే మధు మీరు అన్నట్లు రఘురామ కృష్ణరాజు ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొంది ఆ పార్టీ మీద తిరుగుబావుటై ఎగరవేసి గత 5 సంవత్సరాలుగా కూడా పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఇటీవల ఏదైతే ఆఖరి నిమిషంలో అటు అనూహ్యంగా గుండి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుతానికి ఆయనకి స్పీకర్ పదవి వస్తుంది అనేటువంటి ఒక ఏదైతే ఒక వార్త అయితే మాత్రం ఇప్పటికే జోరుగా కొనసాగుతుంది. అయితే అది ఎంతవరకు నిజమనేది మాత్రం అది కూడా అధినేత చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా రఘురామ కృష్ణరాజుకు ఈసారి స్పీకర్ పదవి ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో స్పీకర్ గా చేసినటువంటి వ్యక్తి అటు జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. గతంలో ఈ కాంగ్రెస్ హయాంలో కూడా ఆయన స్పీకర్ గా పనిచేశారు. అయితే అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ రఘురామ కృష్ణరాజుకి స్పీకర్ పదవి ఇవ్వాలంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే స్పీకర్ పదవి వస్తుందంటూ కూడా ఇప్పటికే జోరుగా అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరంగా వస్తే అటు నిమ్మల రామానాయుడు 3వసారి ఆయన భారీ విజయంతో గెలుపొందారు. ఆయన కూడా ఈసారి కాపు కోటాలో సీటు వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా వారంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చెట్టుపల్లి సామాజిక వర్గం నుంచి గెలుపొందినటువంటి పీతాన్ సత్యనారాయణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసంట నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. అయితే ఇప్పుడు ఆయన కూడా భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో ఆయన కూడా ఆ సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి వస్తుందనేటువంటి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. బీసీలో బలమైనటువంటి సామాజిక వర్గం చెట్టుపల్లి సామాజిక వర్గం కాబట్టి
ఇది ఈ విధంగా ఈక్వేషన్ చూసుకుంటే కనుక ఈ కుల ప్రాతిపదికన కూడా ఎక్కువగా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో బీసీలు, ఎస్సీలను అలాగే మహిళలను కలుపుకుంటూ కూడా ఈసారి కేబినెట్ కూర్పు ఉండబోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.